అందరికీ నమస్కారం. నా పేరు రితేష్ నాయక్. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాను. అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తని. మరన్నా మనకందరికీ తెలిసిందే, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో కంచగచ్చిబౌలిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో దాన్ని మొత్తం రియల్ ఎస్టేట్ చేసి మొత్తం ప్రైవేట్ కంపెనీలకి అమ్మేద్దాం అనుకున్నాడు. మరి వారి స్వలాభం కోసము ఇంత మంచి ప్రకృతిని నాశనం చేద్దాం అనుకున్నాడు అన్న. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుందన్న. 2000 ఎకరాల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని ఖాళీ చేపించి ఇక్కడ రాజీవ్ గాంధీ పేరిట ఒక నేషనల్ పార్క్ పెడతా అంటున్నాడు. మరి అన్న, నేను ఒక మాట చెప్తా ఉన్నా, మరి రాష్ట్రంలో సమస్యలే లేనట్టు, మరి గురుకులాల్లో పిల్లలు చనిపోతుర్రు, ఆడ సమస్యలు తీర్చడానికి ఏ మంత్రి ముంగడికి రాడు, ఏ ముఖ్యమంత్రి ముంగటి రాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఈ రోజు మా యూనివర్సిటీ ముందు దగ్గరకు వచ్చి నేషనల్ పార్క్ చేస్తా అంటున్నావు. ఎక్కడుంది నీ కాడ బడ్జెట్? ఏమందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు రేవంత్ అన్న. మరి ఎక్కడుంది నీ కాడ బడ్జెట్? మరి ఈ యూనివర్సిటీని నేషనల్ పార్క్ చేస్తా అంటున్నావు, దేనికోసం చేస్తా అంటున్నావు? ఈ పర్యావరణాన్ని ఈ ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి నువ్వు చేస్తా అంటున్నావు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ 400 ఎకరాల్లో మీకు ఎలాంటి పర్యావరణం కనిపించలేదా, ప్రకృతి కనిపించలేదా అని అడుగుతా ఉన్నా. మరి అన్న, అఖిల భారత విద్యార్థి పరిషత్ చేసిన 5 రోజుల మహాధర్నా, సూర్య భగవాన్తో పోటీ పడి తిండి తినగా నీళ్లు తాగక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడినామన్నా. ఎంతో కష్టపడి కొట్లాడినందుకు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థమైన సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చిందన్న. 16వ తేదీ వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు, అన్ని తక్షణమే ఆపివేయాలి, జేసీబీలన్నీ వెళ్ళిపోవాలి, పోలీసు వాళ్ళు క్యాంపస్ విడవాలి అని సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి ఈ సుప్రీంకోర్టు తెలియజేసిందన్న. దానికి విద్యార్థులమంతా ఒకటే ఫీల్ అవుతా ఉన్నామన్నా. స్టూడెంట్స్ యూనిటీ గెలిచింది, ఛాత్ర ఏకత గెలిచింది, విజయం వైపు తొలి అడుగు వేశామని తెలియజేస్తా ఉన్నా. మరి అన్న రేవంత్ అన్న, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. గురుకులాల్లో పోరగాళ్ళు చచ్చిపోతుర్రు, టీచర్లకు బదిలీలు అయితలేవు, వాళ్ళ టీఏలు పిఎఫ్ అన్ని పెండింగ్లు ఉన్నాయి. ఇది యువతకి ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి ఇంతవరకు రాలే. మహిళలకి ఇస్తా అన్న 2500 ఏదైతే ఉందో నెలకి, అది రావట్లేదు. మరి అన్న, ఫస్ట్ అవన్నీ సాల్వ్ చేసిన తర్వాత ఈ యూనివర్సిటీ నేషనల్ పార్క్ చేస్తావో ఇంటర్నేషనల్ పార్క్ చేస్తావో తమరి ఇష్టం. కానీ మేము అనేది ఒకటే, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముందుగా వాటిపై కొట్లాడి ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు తీర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటున్నాం అన్న. ప్రకృతి విధ్వంసం జరిగితే ఏమవుతుందో మన అందరం వాయనాడులో చూసినామన్నా, ఉత్తరాఖండ్ లో కూడా చూసినామన్నా. మొత్తం జనాలందరూ వరదలు వచ్చి కొట్టుకోవేరు. ఎందుకు కొట్టుకోవేరు అన్న? మొత్తం చెరువు ఉండే కాడ, అడవి ఉండే కాడ రియల్ ఎస్టేట్ చేసిర్రు, బిల్డింగులు లేపిర్రు. వర్షం వచ్చినప్పుడు ఆగే నీళ్లు ఆగలేవు, మొత్తం అందరు కొట్టుకోవేరు. అట్లా నా హైదరాబాద్ విశ్వనగరం అట్లాంటి పరిస్థితికి రావద్దు, నా తెలంగాణ ప్రజలు ఎలాంటి సమస్యకు గురి కావద్దని ఈరోజు విద్యార్థులందరం ఏకమై కొట్లాడి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తొలి విజయాన్ని సాధించామన్న. ఉద్యమంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం అఖిల భారత విద్యార్థి పరిషత్. ధన్యవాదాలు. नमस्ते, मेरा नाम शुभम जायसवाल है और मैं यूपीएससी यूनिट में एग्जीक्यूटिव मेंबर हूँ और यहाँ पे मास्टर फिलोसफी एचसीयू में कर रहा हूँ। और ये जो इशू जो चल रहा है अभी एचसीयू में, वो 400 ऑक्शनिंग लैंड का, वो हमारा एक एकेडमिक स्पेस का इंटीग्रल पार्ट है। ये इशू इसलिए है क्योंकि अगर हम इसकी हिस्ट्री समझना चाहेंगे तो समझ पाएंगे कि बाय देन 1974 जो इंदिरा गांधी गवर्नमेंट ने इस यूनिवर्सिटी को 2400 एकड़ लैंड दिया था, वो डिमार्केशन अभी तक नहीं हुआ है। तो मेनली 2004 में चंद्रबाबू नायडू ने रिक्वेस्ट किया था यूनिवर्सिटी ऑफ हैदराबाद से कि हमें 534 एकड़ जो यूनिवर्सिटी ने उन्हें प्रॉमिस पे वो लैंड दिया। फिर वो लैंड इसलिए दिया क्योंकि वहाँ पे स्पोर्ट्स कॉम्प्लेक्स डेवलप करना था, वो डेवलप हो भी नहीं पाया। और मेनली जो 400 का डेवलप नहीं हो पाया, तो ये बनता है कि जो 400 डेवलप नहीं हो तो यूनिवर्सिटी को वापस मिलना चाहिए। तो रिसेंटली जो सुप्रीम कोर्ट का ऑर्डर है उसका मैं रिस्पेक्ट करता हूँ, बट स्टिल ये हमारा 400 हमारा एक इंटीग्रल पार्ट है हमारे एकेडमिक एनवायरनमेंट का, और इसके लिए हम लोग फाइट करते रहेंगे। दूसरी चीज़, हमारा जो लड़ाई है वो वीसी और रजिस्ट्रार के खिलाफ भी है, क्योंकि इन्हें चाहिए कि स्टेट गवर्नमेंट से बात करके ये प्रॉपर इसका इन्वेस्टिगेशन होना चाहिए कि कितना लैंड हमारा यूनिवर्सिटी का है,
क्योंकि अभी तक ये इशू बना हुआ है कि हमारे पास 2000 एकड़ है, 24 एकड़ है, कोई डिमार्केटेड नहीं है, कोई सर्वे नहीं है। तो ये हमारा लड़ाई यूनिवर्सिटी के भी खिलाफ है, यूनिवर्सिटी वीसी के खिलाफ भी है, रजिस्ट्रार के खिलाफ भी है, और स्टेट गवर्नमेंट से भी रिक्वेस्ट है कि इसकी सर्वे करके हम इस लैंड का डिमार्केट करके, ताकि हम एचसीयू को पता चले कि हमारी लैंड कितना है। और ये जो 400 लैंड है ये हमारा अपना लैंड है। और दूसरी चीज, हम कांग्रेस गवर्नमेंट जो अभी रिसेंटली कमेंट बनाया कि 2000 एकड़ जो लैंड है वो इकोलॉजिकल पार्क बनाना है, ये एक रिएक्शनरी कमेंट है। जो अभी एयूपी एचसीयू जो अपना प्रोटेस्ट किया, अपना प्रदर्शन किया, उससे कांग्रेस गवर्नमेंट डर गई, और वो एक रिएक्शनरी कमेंट है कि इस 2000 एकड़ को भी हम इकोलॉजिकल पार्क बनाएंगे। हमें इकोलॉजिकल पार्क नहीं चाहिए, हमें अपना लैंड चाहिए, हमें अपना एचसीयू का लैंड चाहिए, और वो 2400 एकड़ लैंड हम लोग लेकर रहेंगे। एंड एट लास्ट आई वांट टू से वी द ABVP विल स्टैंड फॉर द एचसीयू एंड विल फाइट until the justice will be served. Thank you so much.